రూపాయల అవినీతి జరిగిందని లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను. ఖర్చు పెట్టింది అన్నారు. దాని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు. సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో 3 ఏళ్లు ప్రభుత్వం చూసి ప్రజలు చూశారు. మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు గత 3.5-4 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం. గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పి కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము 1 రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్లు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఇకపోతే టీఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. ఎస్ అధ్యక్ష, టెంపరీగా మనం కట్టినా ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం, ఆ డబ్బులు నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజిషన్కు, ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజిషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం. ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూమిలు కేటాయించిన, నిమ్స్లో ఇండస్ట్రీలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టీఎస్ఏఐసికి. దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్. ఇది ఒక పాలసీ అధ్యక్ష. సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు. నేను ఇంకా టైం ఇస్తేనే చాలా డీటెయిల్గా చెప్పగలుగుతా కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్. సార్ నేను కంక్లూడ్ చేస్తాను సార్. కంక్లూడ్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పండి సార్. జస్ట్ 5 minutes ఐ విల్ కంక్లూడ్ ప్లీజ్. 5 minutes అధ్యక్ష. రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్, దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. సంపద వసతులున్న చోటికే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష. ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష. ఇవాళ ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి. ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు. వి యాక్సెప్ట్ దట్ అధ్యక్ష. నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతుంది? మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష మేము మంచినీళ్ళ సమస్య ఇచ్చినాం, ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మీరు 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి, శబాష్ అనిపించుకోండి. మేము వద్దంటామా? వి అప్రిషియేట్ అధ్యక్ష. మేము కరెంట్ సరఫరా చేసినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం అధ్యక్ష. మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు ద్వారాకి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి అధ్యక్ష. అధ్యక్ష లాస్ట్ క్లోజ్ చేస్తాం అధ్యక్ష. వ్యక్తులుగా మనం ఉంటాం పోతాం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు. రాష్ట్ర పరపతిని దిగజార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి. ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూసాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోతపత్రాలు అవుతాయి. దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలా అనే ముద్ర వేయకండి. సంపద ఉన్నది, సమృద్ధి ఉన్నది, వృద్ధి రేటును పెంచండి, మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజీలను అరికట్టండి, రాష్ట్ర అభివృద్ధిని చేయండి. అంతేగాని ఈ దుర్మార్గపు దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ అపీల్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ. అధ్యక్ష అబ్బా అదే అధ్యక్ష 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 కూర్చొని చెప్తాను అధ్యక్ష. మన హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష. సార్ కూర్చో సార్. హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు
మన ఊర్లలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడలా. ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష. నన్ను అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నాకు కంప్లీట్ అయిపోతుంది ఒక్క నిమిషం. నన్ను ఒక మాట అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష. ఇంకొక మదన్ మోహన్ గారు. Sir, Honorable Speaker Gariki, it's the first time, sir. Please, Honorable Speaker Gariki, I want to thank you to my leader Sonia ji, Mallikarjun Kharge ji, and CM Gariki, my cabinet minister, senior Sandarki. I want to say thank you, sir. I want to start the, sir. Please stop them. Please stop them, sir. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇంకా మత్తు దిగలేదు సార్. ఆయన he has forgotten, Mr. Harish Rav has forgotten that he has lost. He is not anymore finance minister in BRS party. Today the mandate has been given to the Congress party. Honorable CM garu is a leadership. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు సార్. సార్ ఏం మాట్లాడుతా ఉన్నారు? ప్లీజ్ దయచేసి 2014లో నేను ఇస్తా అవకాశం, 2014లో హరీష్ రావు గారికి ఇస్తా, నేను అవకాశం ఇస్తా సార్. ప్లీజ్ స్టాప్. 2014లో వాళ్ళు మాట్లాడుతున్నారు దయమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, వెళ్ళక రావద్దు. నేను అవకాశం ఇస్తా హరీష్ రావు గారికి 45 minutes ఇస్తా, 45 minutes చేసుకో. అవకాశం ఇస్తా హరీష్ రావు గారికి అవకాశం ఇస్తా. This is unfair. రావద్దు దయచేసి. This is unfair. దయచేసి మీ సీట్లకు వెళ్ళండి. Sir, we are మీ సీట్లకు వెళ్ళండి. The people have given a mandate, sir. Honorable CM గారి leadership లో the Congress party has been given mandate. వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. వాళ్ళకి వాళ్ళ స్టోరీస్ సీట్లలో పోతే మీరు మీ సీట్లలో అవకాశం ఇస్తా. ప్లీజ్ దయచేసి పోండి. మీ సీట్లలో కూడా అవకాశం ఇస్తా. ఇది చాలా తప్పు చేస్తున్నారు సార్. అవకాశం సీనియారిటీ ఉండి కూడా కాపాడండి. అవకాశం ఇస్తా. పద్ధతి, ఒక డిసిప్లిన్ వెళ్ళండి సార్. మాట్లాడమని సార్ కొత్త వచ్చిన వాళ్ళని నేను అవకాశం ఇస్తా. మీ సీట్ దయచేసి. అధ్యక్ష, సార్, let the house be in order, sir. Let the house be in order, sir. Please, sir. ప్రశాంత్ రెడ్డి గారు, సార్, ప్రశాంత్ రెడ్డి గారు. సార్, అనేక సందర్భాల్లో వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు వీలున్నప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చేవారు. అనేక సందర్భాల్లో తీసుకున్నప్పుడు ఒకటిసారో రెండోసారి 2 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఈరోజు ప్రభుత్వంపై ఈ విధంగా ఎదురు దాడి చేయడం, స్పీకర్ చైర్పై అస్పర్షన్ క్రియేట్ చేయడం, స్పీకర్ చైర్ దగ్గరకు వచ్చి స్పీకర్ని ఇబ్బంది పెట్టడం, స్పీకర్ గారి చైర్కు సంబంధించి కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు వచ్చి బెదిరించడం,
ఇది సరికాదు సార్, ఇది సరికాదు సార్. దిస్ ఈజ్ అగేన్స్ట్ లెజిస్లేటివ్ రూల్స్ ప్రొసీజర్ సార్. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి క్లారిఫికేషన్ అప్పుడు. ఎట్లయినా వారు మాట్లాడతారు కదా సార్ క్లారిఫికేషన్ అప్పుడు వారు మాట్లాడతారు సార్. లెట్ హిమ్ స్పీక్ సార్. ఆల్రెడీ సార్ రికార్డ్ చూడండి, 1 hour 50 minutes మాట్లాడారు సార్. 1 hour 50 minutes హీ స్పోక్ సార్. నేను దయచేసి చెప్తా ఉన్నాను, పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను, క్లారిఫికేషన్ సందర్భంలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి, వారు చెప్పదలుచుకునే విషయాలు చెప్పమనండి. కానీ మా సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళా తిరిగి ఈ విధంగా మొత్తం వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి మరి చేరు పైన ఉన్న మిమ్మల్ని కూడా బెదిరించడం సరిగా సార్. ఇది మదన్ మోహన్ గారు. సార్ సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి దయచేసి ఒక్కసారి సార్ ఈరోజు మదన్ మోహన్ బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం, హరీష్ రావు గారు మాట్లాడండి. స్పీకర్ సార్, కానీ- ఒకటే మాట సార్. కానీ హరీష్ రావు గారు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, కొత్తగా గెలిచిన వాళ్ళు వెల్లోకి పంపించడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది నేను సభా పంపలేదు అధ్యక్ష. సాంప్రదాయాలను మరి మీరు మా దిక్కు చూడకపోతే you are compelled దయచేసి us to ఈ do, విధంగా sir. మాత్రం You are చేయకండి. compelled us to do, sir. మాట్లాడండి సార్ ఒక్క నిమిషం మాట్లాడండి. సార్ ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చెప్పాలి. నేను మాట్లాడినప్పుడు 8 మంది మంత్రులు డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మేము 10 ఏళ్ళు కూర్చున్నాం అక్కడ, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. అరే పట్టుమని 2 రోజులు కూడా ఓపే పట్టకపోతే ఎట్లంటే వెళ్ళకు రావటేంది, ఇది ఎక్కడ న్యాయము? ఏమైనా తప్పు మాట్లాడారా? మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు. మీరు మొన్న మాట్లాడారు కదా ఒక్క నిమిషం, రాజగోపాల్ గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి గారు మొన్న రాజగోపాల్ గారి పేరు తీసుకొని మాట్లాడిండు. మైక్ అడిగాడా, మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా మొన్న. ఉన్నాడు, ఇవ్వలేదు కదా మొన్న మైక్, ఇవ్వలేదు ఆయనకి, మొన్న ఇవ్వలేదు మైక్ ఆయనకి. అంటే పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ అంటే 10 ఏళ్ళు బస్సు కొన్ని 100 సార్లు మా పేర్లు అన్నీ తీసుకొని ఉంటారు. ఎప్పుడే మైకేమి ఇవ్వలేదు. ఇది బుల్డోజ్ చేసే విధానం, ఇది కరెక్ట్ కాదు. పట్టుమని 2 రోజులు కూడా మీకు ఓపిక లేకుండా మేము వెళ్ళలోకి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ అడ్డగోలుగా మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్. మీరు దయచేసి వీఆర్ నాట్ హీల్డింగ్. ఈ ప్రెజర్స్కి, ఈ ప్రెజర్ టాక్టిక్స్కి మేమేమో హీల్డ్ కావటానికి సిద్ధంగా లేవు. గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది, మాట్లాడించండి. వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పాలంటే క్లారిఫికేషన్లో చెప్పాలి. నో 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 లెట్ us not yield, sir. సార్ 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 వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు సార్. వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు. ఒక 10 నిమిషాలు మీరు ఒక గౌరవ సభ్యునికి, ప్రభుత్వ సభ్యునికి అవకాశం ఇస్తా అంటే 10 నిమిషాలు లేదు సార్. 2 hours 1 hour 54 minutes మాట్లాడింది సార్ వాళ్ళు. దిస్ ఈజ్ అన్ఫేర్ సార్. 1 hour 54 minutes. ఇదేంటి సార్? ఇది 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా సార్. 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా. సార్ ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు మైక్ రావడం లేదు సార్. అధ్యక్ష, అదే చెప్తున్నాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా? ఓపిక లేదా? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు రెగ్యులేట్ ది బిజినెస్. స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్. దట్ ఇస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్.
నేనేమంటా సార్ అంటే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు హరీష్ రావు గారికి టైం ఇవ్వమని. అండ్ యూఆర్ కైండ్ ఎనఫ్, మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే ఇది ఎక్కడ సభ సాంప్రదాయం సార్? లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు. మీరు దయచేసి సభని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నేనేం డిక్టేట్ చేయాలి, నేనేం చెప్తున్నంటే నో సార్, దట్స్ నాట్ కరెక్ట్. చెప్పారు కాబట్టి మైక్ ఇచ్చారు, అది వదిలిపెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటే చాలని చెప్పారు. నో దట్స్ నాట్ కరెక్ట్ అండి, ఐఎమ్ సారీ. దట్స్ నాట్ కరెక్ట్ సార్. మీరు గౌరవ సభ్యులు, సీనియర్, మీరు అట్లా మిస్గైడ్ చేయకూడదు. నేను చెప్పింది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి, ప్లీజ్. మదన్ మోహన్ గారు, ఇదేంటి సార్, ఇదేంటి సార్? వాట్ ఇస్ దిస్ సార్? సార్ వాట్ ఇస్ దిస్ సార్? అసలు వాళ్ళకి సీనియారిటీ ఉన్నది సార్. వాట్ ఇస్ దిస్ సార్? దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్. దే నాట్ ఈవెన్ అలౌయింగ్ టు టాక్. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు? కాంట్ వెయిట్ ఫర్ 10 minutes? మీరు 1 hour 54 minutes మాట్లాడినారు. 10 years you've been ruling. మీరు కూర్చోండి, మీ సీట్లలో మీరు అదే కూర్చోండి, సార్, అవకాశం ఇస్తా. ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యులుగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి? అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్. మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్. దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయం అంటే, ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలోని సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతుంది సార్. సార్ ఈరోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హరీష్ రావు గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి, కూర్చోండి మీరు. అరే కూర్చో 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు లేకపోతే మీరేం ప్రభుత్వంలో వచ్చిండ్రు? మదన్ మోహన్ గారు, మీరు ఒక 5 minutes ప్లీజ్. సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు రిఫార్మ్ వాళ్ళు ఏమన్నారు సార్? ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు? దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. మరి ఈ రోజు ఆ రోజు 64 కోట్ల 64 crores అవకాశం ఇస్తా.